బాక్స్ ఆఫీస్ బొనాంజా, గాడ్ ఆఫ్ మాసస్, నటసింహం, యువరత్న, రాయలసీమ సింహం, ఇలా ఏ పేరు చెప్పినా మనకు వినిపించే స్లోగన్ జై బాలయ్య. రికార్డులకి రారాజు, బాక్స్ ఆఫీస్ అమ్మమగుడు బాలయ్య. బాలయ్య బాబు మొదటి వారం రికార్డులు ఒక లుక్కు వేసి వద్దాం పదండి. 1986లో బాలయ్య బాబు ఏకంగా డబుల్ హ్యాట్రిక్ హిట్లు సాధించారు. ఆ సినిమాలు దేశోద్ధారకుడు, సీతారామ కళ్యాణం, అపూర్వ సహోదరులు, అనసూయమ్మ గారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, ముద్దుల కృష్ణయ్య. వీటిలో ముద్దుల కృష్ణయ్య బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి మొదటి వారం వసూళ్లలో సంచలనం సృష్టించింది. మొదటి వారం వసూళ్లలో 1 crore మార్క్ చూపించిన మొదటి సినిమా ముద్దుల కృష్ణయ్య. నెక్స్ట్ 1992లో బాలయ్య నుంచి 2 మాస్ సినిమాలు వచ్చాయి. రౌడీ ఇన్స్పెక్టర్, ధర్మక్షేత్రం. వీటిలో రౌడీ ఇన్స్పెక్టర్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ధర్మక్షేత్రం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి వారం కలెక్షన్లలో 3 కోట్ల మార్క్ చూపిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ 1995లో భార్గవ్ ఆర్ట్ బ్యానర్స్లో కోదండరామిరెడ్డి బాలయ్య కాంబోలో వచ్చిన మూవీ మాతో పెట్టుకోకు. భార్గవ్ ఆర్ట్స్ బాలయ్య కాంబో అంటే రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్. అదే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి మొదటి వారం రికార్డు క్రియేట్ చేసింది. మొదటి వారం కలెక్షన్స్లో మొదటిసారి 4 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది మాతో పెట్టుకోకు. నెక్స్ట్ 1999లో ఒక సునామీయే సృష్టించారు బాలయ్య బాబు. బాలయ్య, బి గోపాల్ కాంబోలో 3వ సినిమాగా ఒక సినిమా వచ్చింది. అంతకుముందు వచ్చిన లారీ డ్రైవర్, రౌడ్ ఇన్స్పెక్టర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. అదే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన 3వ సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమా వాటిని మించి సక్సెస్ సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మొదటి వారం వసూళ్లలో 5 కోట్ల మార్క్ చూపిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది సమరసింహారెడ్డి. నెక్స్ట్ 2002లో జి రామ్ ప్రసాద్ డైరెక్షన్లో నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా సీమసింహం. ఈ సినిమా మొదటి వారం 6 కోట్ల మార్క్ చూపిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 50 రోజుల కేంద్రాల్లో కూడా రికార్డు క్రియేట్ చేసిన సినిమా సీమసింహం. యావరేజ్ టాక్తో ఇండస్ట్రీ హిట్ రేంజ్లో 50 రోజులు ఆడింది ఈ సినిమా. నెక్స్ట్ 2004లో బెల్లంకొండ సురేష్ నిర్మించిన బాలకృష్ణ చిత్రం లక్ష్మీ నరసింహ. జేఎన్సీ పరాంజీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మణిశర్మ అందించిన మ్యూజిక్, బాలయ్య డైలాగ్స్ అండ్ యాక్టింగ్ సినిమాని హైలైట్ చేశాయి. పోలీస్ క్యారెక్టర్లో బాలయ్య నరసింహ అవతారం మామూలుగా ఉండదు. ఈ సినిమా మొదటి వారం షేర్ వసూళ్లలో 12 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.